ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. యేసు బేతనయిలో కుష్ఠరోగైన సీమోన ఇంట నున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డు తీసుకుని ఆయన ఎదుకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో చాలామంది మనుషులు ఉంటారు. కానీ కొందరు చరిత్రలో సామాన్యులుగానే ఉంటారు, కొందరు చరిత్రలో గొప్పవారిగా నిలిచిపోతారు. అలాంటి ఒక వ్యక్తిని గురించి మనం తెలుసుకోబోతున్నాం. యేసు ప్రభువారు ఒకసారి సీమోను ఇంటికి భోజనానికి వెళ్ళారు. అయితే అక్కడికి చాలామంది వచ్చారు. ఆ వచ్చిన వారిలో ఒక స్త్రీ కూడా ఉన్నది. ఆమె వచ్చేటప్పుడు మిక్కిలి విలువగల ఒక అద్దరు బుడ్డిని తీసుకొని వచ్చి ఆయన తల మీద పోసింది. అత్తర్ను బుడ్డికి విలువ, కానీ బుడ్డిని బట్టి అత్తరకు విలువ లేదు. ఆమె చేసిన మంచి పనిని, గొప్ప పనిని బట్టి ఆమెకు విలువ కలిగింది. కారణం, ఆమె అలా చేయటం ప్రభువారి యొక్క ప్రణాళిక ప్రకారం ఆయన పుట్టుక, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన ప్రణాళికలో ఆమె ఆయన యొక్క మరణ భూస్థాపనలో పాలుభాగిస్తురాలయ్యింది. మనుషులు పైరూపాన్ని చూచి మనుషులకు విలువిస్తారు. దేవుడు అంతరంగాన్ని చూచి, అలాగే వారి క్రియలను బట్టి ఆయన విలువిస్తారు. ఆమెను శిష్యులు, ఇతరులు ఎందుకు ఇలాంటి పని చేశావు అని ఆమె మీద కోప్పడ్డారు. అయితే ఆమెను దేవుని ప్రణాళికలో తాను పాలుభాగస్తురాలు అవునట్లుగా దేవుడే ఆమెను వాడుకున్నాడు. ఆమెను, అత్తరును వాడుకున్న ప్రియ ప్రభువు నిన్ను కూడా వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు. నీవు కూడా ఆయన ప్రణాళికలో ఉన్నావు. అయితే నీవు ఆమెకులాగా ఆయన దగ్గరికి వస్తే, ఆమెకులాగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వ్యక్తివుగా ఉంటే, ఆమెకులాగా నువ్వు కూడా ప్రభువుని ప్రేమిస్తే, నిన్ను కూడా ఆయన ప్రణాళికలో ఆయన నిన్ను పాలిభాగస్తుడుగా చేసుకుని వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న నీవు కూడా ఈ లోకములో పరలోకపు ప్రణాళికలో నీవున్నావని, నీవు కూడా దేవునికి ఉపయోగపడాలని, ఆయన దగ్గరికి రావాలని, ఆయన యందు విశ్వాసం ఉంచాలని, ఆయన్ని ప్రేమించాలని, ఆయన ప్రణాళికలో నువ్వు పాలుభాగస్తుడుగా కావాలని కోరుకుంటున్నాను. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యం విన్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ, ఆమెకులాగా మీ ప్రణాళికలో, మీ చేతిలో, మీ చిత్త ప్రకారం
వాడబడే బాధ్యత మీ పిల్లలకు మీరు దయచేయమని, మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి విశ్వాసాన్ని పొందుకుని ప్రేమించి మీ చేతిలో సాధకంగా వాడబడే బాధ్యత మీ పిల్లలకి దయచేయమని, మీ పిల్లలని, వారి కుటుంబీకుల్ని, వారి కలిగిన అంతటిని దీవించమని, మీ పిల్లల కుటుంబాల్లోని చిన్న పిల్లలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషుల్ని దీవించమని, వారి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాల్లోనూ, గర్భఫలాల్లోనూ, గర్భం కలిగిన వారి ప్రసూతి విషయాల్లో సహాయం చేయండి. చదువుకుంటున్న పిల్లలు, ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ వారికి కావాల్సిన జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని, సిద్ధపాటును మీరు అనుగ్రహించి మంచి భవిష్యత్తు ఇచ్చి మీరే మహిమ పొందమని యేసు ప్రభు వారి పేట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.